కాదండి, ఇవన్నీ ఓకే, ఇవన్నీ మీరు చెప్తున్నాయి సిద్ధాంతాలు, వాళ్ళ పోరాటాలు, అణిచివే, ఇవన్నీ కరెక్టే. ఏమైనా చనిపోయిన శవాలు ఇంట్లో వాళ్ళు వాళ్ళకి వీళ్ళు కదా తప్పు చేసింది, వీళ్ళని చంపేశారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు హంతకులు కనుక వాళ్ళ మీద పోలీసులు చంపారు. ఆ బాడీ ఆ కుటుంబానికి ఇవ్వడానికి కుటుంబం వాళ్ళు ఆ సంతతి ఏం చేశారు? వాళ్ళకి ఆ శిక్ష ఎందుకు? వాళ్ళ కనీసం వాళ్ళ తప్పు చేసిన భర్తే, తప్పు చేసిన తమ్ముడు బిడ్డే, ఆ బిడ్డను ఆ తల్లికి, ఆ భర్తను ఆ భార్యకి చూపిస్తానికి చివరి చూపు కూడా మేము చూడలేకపోయామని దాంట్లో ఎందుకు చేయాలంటారు? ఇది వాళ్ళ కుటుంబం కంటే కూడా ఇది అర్బన్ నక్సలైట్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఆర్గ్యుమెంట్స్ అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కేశవరావు గారు 70s లో ఆర్ఈసీ నుంచి వారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబమే చెప్పారు, ఒక్కరోజు ఇన్ని రోజులలో ఒక్క రోజు కూడా ఆయన ఇంటికి రాలేదని. ఆయన సన్యాసి మాదిరిగా పరితరించినటువంటి వ్యక్తి. నేను ఉద్యమమే నమ్ముకున్నా, ఆయుధ పోరాటం నమ్ముకున్నా, నేను ఇక్కడే బతుకుతా, ఇక్కడే చస్తా అని చెప్పి ఆయన కుటుంబ సంబంధాల మొత్తం వదులుకొని పోయినటువంటి వ్యక్తి. హిందూ తల్లి భార్య వదులుకోలేదు, ఆ బిడ్డలు ఆయన వదులుకుండొచ్చు, ఆయన సంబంధించిన వాళ్ళు కోరుకుంటారు కదా. వినండి, ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత ఇంటికి కూడా పోరు. ఎట్లయితే సాధు సన్యాసులు, ఆయన కూడా అదే రకంగా సన్యాసం తీసుకున్నాడు. కాబట్టి ఆయనకు లేదు, ఆయన ఈ పోరాటంలో సచ్చైనా బతుకుతాగా తప్ప నేను అనుకున్నదాన్ని ఇదే పోరాటంలో ఇట్లే బతుకు ఇట్లే చస్తా అనుకున్నాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు సార్, దయచేసి వినండి ఒక మాట. మీరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, ఆయన సన్యాసం తీసుకున్నాడు కనుక ఆయన. నేను అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆయన కుటుంబ సభ్యుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ కుటుంబ సభ్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో మా నాన్న, మన భర్త అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, బిడ్డ అవ్వచ్చు, వాళ్ళని చూడాలి, వాళ్ళకు ఉంటుంది కదా. ఆయన కుటుంబం వచ్చు, బిడ్డకుంటది కదా, మా నాన్న జన్మనిచ్చిన నాన్న చూడాలని. ఒక్క కేశవరావు కుటుంబం గురించి మీకు అంత తపన చెందుతున్నారు. నక్సలైట్లు చంపిన వేలాది మంది కుటుంబాల యొక్క గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? మాట్లాడతాం, అది సార్, అది మాట్లాడతాం కానీ ఇది తప్పు అని అంటున్నాను. అది మాట్లాడతాం, అది తప్పు ఒప్పించవచ్చు. దీనివల్ల సమర్థించట్లా మావోయిస్టు, దయచేసి అండి, మావోయిస్టు చర్యలు సమర్థించట్లా, ఎవరు సమర్థించలా. కానీ మావోయిస్టు ఆ తప్పు చేశారు కనుక ఈ ప్రభుత్వం ఈ తప్పు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ శవాలను కూడా ఇవ్వమని అనేది దారుణం కదా. అది వాళ్ళు చేసిన తప్పుగా బిడ్డలు, ఆ తల్లిలో భర్తో, తల్లి చెల్లెలో, ఆ బిడ్డో వాళ్ళకి ఆదర్శం పూసుకుంటామని లేకుండా చేస్తే, వాళ్ళు చంపిన మీద వేలాది మంది శవాల మీద ఏడుస్తుంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ గురించి మీకు ప్రేమ ఎందుకు లేదు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు? మాట్లాడండి, వాళ్ళ గురించి మాట్లాడామండి సార్. వాళ్ళ గురించి ఇప్పుడు ఇక్కడ పోలీసులు చేసే చర్యని వాళ్ళు స్తూపం కట్టుకుంటారు, స్తూపం కట్టుకోకర్లా, లేకపోయినా ఫోటో పెట్టుకుని చేస్తారు. అప్పుడు మాత్రం ఇన్స్పైర్ అవరా? స్తూపం కడితే ఈ రాంగ్ లాజిక్, తప్పుడు లాజిక్ తోటి ఆ తల్లి ఆ బిడ్డ గతంలో వాళ్ళు చేసి తప్పు తిట్టాము, కోపడుతున్నాము, వాళ్ళని మీరు పోలీసులు చంపుతున్నారు, వేటాడుతున్నారు, మృగాలను వేటాడినట్టు నక్సలైట్లు కాదు. మీకు తెలియదేమో సార్, నేను చిన్నప్పుడు మా ఇంట్లో, వినండి సార్, మా ఇంట్లో నేను ఒక నక్సలైట్ కి చోటిచ్చిన ఇల్లు మాది. నరసింహారావు అనే నక్సలైట్, మా మావయ్య నక్సలైట్ మా ఇంట్లో చోటిచ్చాం. నేను చిన్నప్పుడు ఈ కళ్ళజోడు కూడా నాకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మావయ్య వేయించింది. ఆ నక్సలైట్ మా ఇంట్లో ఉన్న ఆ సిద్ధాంతం ఏంటి, ఎందుకు మా మావయ్య నక్సలైట్ గా మారారు, ఇవన్నీ తెలుసు మాకు. ఆ కారణాలండి, ఇంటికి అర్ధరాత్రి రైటిస్ట్ కదా. అప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు కూడా మా మావయ్యని, నరసింహరావు మావయ్యని ఏలూరులో చెట్టు కట్టేసేసి పేరు చెప్పమంటే ఆయన చెప్పినా చంపుతారు, చెప్పపోయినా చంపుతారంటే అలా. మావోయిస్టుల సిద్ధాంతమే చిట్టిబాబు గారు, ఇప్పుడు మావోయిస్టుల సిద్ధాంతమే ఎన్కౌంటర్ లో కారణం అవుతుంది కదా. సిద్ధాంతం పేరిట ప్రాణాలు కోల్పోవడం కరెక్ట్? అది కరెక్ట్ అంటే మా లాంటి ఎందుకు దూరం అయిపోయాం? ఎందుకు ఒకప్పుడు నక్సలైజం గురించి త్రిపురేణి శ్రీనివాస్ అనే కవ్యాలు రాశాడు. మా నాన్నగారు త్రిపురేణి మహారథి సపోర్ట్ చేశారు. కానీ ఎందుకు మా లాంటి దూరం అయ్యాం?
అది నక్సలైజం అనేది ఒక మంచి ఇంజనీర్స్ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఉద్యమము, అది రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అడవుల్లో- ఈ రాంగ్ ట్రాక్ హత్య రాజకీయాలకు హత్య జరిగెళ్తుందని మనంటే దూరం అయ్యాం. నేనేది వాళ్ళని సమర్థించడం కాదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, వాళ్ళు కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కనుక మేము అదే చేస్తాము, మేము కనీసం ఆడపిల్ల వాళ్ళ భర్తకి భార్యకి బిడ్డకి ఆఖరితో కూడా చూడకుండా మేము రాక్షసంగా చేస్తామంటే అర్థమే ఉందండి. ఇప్పుడు మావోయిస్టులు అట్లా చేశారు కాబట్టి ఇది ఫలితం. అది వాళ్ళు చేశారు, నేను చేస్తే ఇంకా తేడా ఉంది వాడికి మీకు. ఇప్పుడు మావోయిస్టులు కూడా సార్ ఇది ఎంతకాలం నడవాలి ఇంకా చెప్పండి. ఇంకా భవిష్యత్తు ఇప్పుడు ఒక 23 మంది చచ్చిపోతే మనకు ఆవేదన వస్తుంది కదా, ఇటువంటి 500 సంఘటనలు జరిగినాయి సార్ మొత్తం దేశంలో. మరి దాని వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళు, ఈ ఓవర్ గ్రౌండ్ నక్సలైట్లు, వీళ్ళంతా వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ ప్రజలు కాదండి. ఇప్పటికే రాగాలంతా చెప్పండి, మాట్లాడండి, అయిపోయింది మాట్లాడండి, ఇలాంటి వాళ్ళు పెద్దలు చొరవ తీసుకోండి. వచ్చేస్తున్నాయి.